హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పినాను కదా ఫ్రెండ్స్. టార్గెట్ రీచ్ అయిన వాళ్ళందరినీ టూర్కు తీసుకెళ్ళడం జరిగింది. ఆ టూర్లో భాగంగా వైజాగ్ బీచ్లో ఈవినింగ్ టైం అక్కడ దిగిన ఈ ఫొటోస్, ఈ వీడియోస్ నేను ఒక్కనే కాకుండా ఒక 50 మెంబర్స్ వరకు కలిసి వెళ్ళడం జరిగింది. చాలా 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 వరకు ఎంజాయ్ అయితే చాలా చేసాము. చిన్న పిల్లల్లాగా మెంటల్ టెన్షన్స్ అన్నీ వెళ్ళి మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి సముద్ర స్నానం అనేది చేయాలి. అప్పుడప్పుడు రోజు కూడా ఇంట్లో స్నానానికి వేడి నీళ్ళైనా చల్లటి నీళ్ళైనా చేసేటప్పుడు అందులో ఒక కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోయి పాజిటివ్ వస్తుంది అని చెప్పి అట్లా అదేవిధంగా ఇంకా అదే కాకుండా 1 ఇయర్కి ఒక్కసారి సముద్ర స్నానం మంచి జరుగుతుంది. మనకు తెలియకుండానే పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా అలలు వస్తూ ఉంటే మర్చిపోయి చిన్న పిల్లల్లాగా చాలా చాలా ఆనందంగా ఉంది. మనతో ఆడుతున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా చూడండి అలా వస్తూ ఉంటే ఎలా హ్యాపీ నవ్వుతాడు. భయపడతాడేమో అనుకుంటాను కానీ అస్సలు భయపడలేదు. ఇంకా చాలా నాకైతే మాత్రం ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా మిగిలిపోయింది. హ్యాపీగా 1 అవర్ వరకు సముద్రంలో ఇలా ఆనందంగా ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఇంకా మా శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేయడం వలన ఇలాంటి అవకాశాలు చాలా ఉంటుంది. వైజాగ్ బీచ్ ఒకటే కాకుండా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనము, సింహాచలం అప్పన్న స్వామి దర్శనము, అరకులోయ, తొర్ర గృహలు, ఇలా ఇంకా చాలా చాలా వరకు టూర్స్ అనేది వెళ్ళి రావడం జరిగింది. ఈ వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ మాత్రమే మీకు చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ని మర్చిపోయి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలలాగా మనకు తెలియకుండానే ఆనందిస్తూ ఉంటాము, ఆస్వాదిస్తూ ఉంటాము. అలలు వస్తూ ఉంటే చూడండి ఎంత బాగా కనబడుతుంది. ఈవినింగ్ పూట సముద్రం హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మైండ్ మొత్తం చాలా చాలా రిలాక్స్. బాడీ సముద్ర స్నానం చేసిన తర్వాత తేలిక అయినట్టు అనిపించింది. ఇది వీలైనంత వరకు కుదిరినప్పుడు ఇలా వెళ్ళాలి అని అనిపించింది ఫ్రెండ్స్. 1-2 ఇయర్స్కి ఒకసారి కాకుండా ఇంకట్లా ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి ఇలా మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి అని అనిపించింది ఫ్రెండ్స్. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సముద్రంలో దిగి స్నానం చేయడానికి కోసమని చెప్పి దిగాను. ఇంకా అప్పుడు కూడా ఇంకా నీళ్ళతో ఇలా ఆడుకోవడము చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అలలు వస్తూ ఉంటే ఎంత ఆనందం చూడండి. అలలు వస్తూ ఉంటే చిన్న అమ్మాయిలాగా, ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చూడండి